గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలా తర్వాత మన మిద్ది తోట ఎక్కాను. అంటే నిన్న ఒకసారి ఎక్కాను, మొత్తం అన్ని చూసుకున్నాను ఏంటి ఎలా ఉన్నాయి. ఇదిగో మళ్ళీ ఇదిగో నిన్న ఒకసారి ఎక్కాను, మళ్ళీ ఇది ఇవాళ కూడా. ఎందుకంటే ఒకసారి ఎక్కాలని ఒకసారి అంతే, మనం ఒకసారి పైకి వచ్చామనుకోండి ఇంకంతే మనసు లాగేస్తుంది. ఇన్నాళ్ళు హార్ట్ ఆపరేషను, కళ్ళ ఆపరేషన్లు ఇవన్నీ అయ్యాయి కదా. నన్ను ఇల్లు కదలని లేదు పిల్లలు మందారాలు ఏవో చూస్తున్నట్టున్నాయి. గార్డెన్ నీట్గానే ఉంది కానీ పువ్వులు కాయలు ఏమి కనబడట్లేదు. ఏది పాపం వాటికి ఇప్పుడు ఈ మధ్యన అసలు వాటిని చూసింది ఎక్కడ. ఏదో మిరపకాయలు అవి ఎండిపోయి, ఇవి కూడా 3Dలు చేయలేగా నేను, వేసేసాను అంతే. బెడ్ ఎక్కేసాను కదా. ఉన్నాయి కానీ కొంచెం అంతేవి కళాకాంతిగా లేవు కదా. మీకు శ్రద్ధ చేయాలి పాపం. భలే ఉంది పసుపు. ఇగో చూసారా చామంతులు, చిట్టి చామంతి, దమ్డి చామంతి. మా చిన్నప్పుడు అనేవాళ్ళం దమ్డి చామంతి, చిట్టి చామంతి అనేవారు. దేశవాళీ చామంతి, గడి చామంతి అనేవారు నా చిన్నప్పుడు. దీంట్లో ఎరుపు కూడా ఉండేదండి. కాగితం పువ్వుల్లో తెలుపు ఉండేది. తెలుపు కొమ్మలు పోయినట్టుంది, ఎరుపు కొమ్మే పూస్తుంది. ఇందో గులాబీలో పూస్తున్నాడు, పర్వాలేదు. తోట మరీ ఏమీ అన్యాయం అయిపోలేదు. కొద్దిగా సంరక్షణ చేసుకుంటే సరిపోతుంది. చిట్టి కాకర వస్తున్నట్టున్నాయి, వేయాలి ఉన్నాయి. ఈ సంపెంగ అప్పుడే వేసి 3 సంవత్సరాలు అయింది, ఎప్పుడు కాస్తుందో చూడాలి. గులాబీలు కూడా బాగానే పూసాయి. తెల్ల శంఖం, ఎర్ర శంఖం, పింక్ కలర్ శంఖం. నిన్నను పైకి ఎక్కాను కదా, మట్టి అంతా ముద్దలు ఉండిపోయింది. తొట్టుల్లో అన్నీ తీయించి ఇదిగో కింద పరిపించాను. ఇంకా సరిగ్గా పర్వాలేదు, సగం సగం పరిచింది. ఇవాళ వచ్చి పరుస్తుంది అనుకుంటాను. ఇవాళ కూడా రమ్మన్నాను పనికి. బయట చూడండి, అది ముద్దలుగా ఉంది. అంటే చెట్లలో నీళ్ళు, తొట్టెల్లో చెట్లు ఉన్నా లేకపోతే నీళ్లు పోస్తున్నట్టున్నారు పని వాళ్ళు. ముద్దలైపోయింది. ఇంకా ఇదిగో ఇంకో 3 గమేళాలు అన్నీ దింపించాలి. వేసి ఆరబెట్టి కాస్త కొంచెం ఎరువులు కలిపితే. ఇది బత్తాయి అండి, చిన్ని బత్తాయి కానీ పిచ్చి పులుపు. తింటుంటే ప్రాణం పోతుంది, అంత పులుపు ఉంది. అవన్నీ కూడా చేయించాలి. ఇవేమి నిలవదండి. మామిడి పూత వచ్చిందా బఠానీ గింజ అంత అవుతుంది, అంతే ఎండిపోయి రాలిపోతుంది. మరి ఏం చేస్తున్నానో, ఏం తప్పు చేశాను, ఎలా పెంచడం రావట్లేదు. పొలిపెరుగు వేయమని పినాకిని పద్మ గారు చెప్పారు. వేస్తాను, ఎన్పికే వేస్తాను, పొలిపెరుగు వేస్తాను. దానికి పురుగు గిరుగు ఏమీ రాకుండా చూసుకుంటాను. ఏమో మరి కాయ నిలవదు. ఇక జామకాయలు అదో ఏమిటనుకుంటున్నారు అవి, దబ్బకాయలు అంతే. ఆ సైజే వస్తున్నాయి, కొంచెం పెద్దవి అవ్వట్లేదు. దవ్వి మట్టి వేయాలి. ఇక బోన్సాయి చేద్దామని అప్పుడు చిన్న మొక్క వేసాను, చెప్పాను ఆగస్టులో ఎక్కాను. ఇదిగో దీన్ని ఇప్పుడు బోన్సాయి చేయాలి. చూద్దాం, నెమ్మదిగా ఒకటి చేసుకోవాలి. నన్ను డాక్టర్ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దన్నారు, ఆయుస్ పడే పనులు చేయొద్దన్నారు, ఆయుస్ పడద్దన్నారు. పైకి ఎక్కొచ్చేది కానీ ఆయుస్. వస్తున్నా. ఈ రంగు అంటే భలే ఇష్టం నాకు. చామంతుల్లో రంగులు ఉన్నాయండి నా దగ్గర, చాలా రంగులు ఉండాలి. ఇంకో తెలుపు, ఆరెంజ్. ఇదిగో చెప్పాను కానీ 3D 2D చేయలేదు అసలు నేను. ఇదో రంగు, ఇదో వైలెట్ రంగు. అంటే ఇప్పుడు నేను చూపిస్తూ ఉన్నాను మీకు. ఇంకో ఇదో కలరు. నాకు ఎడిటింగ్ చేసి చూపించడం తెలీదు.
అందుకని తెలియట్లేదు ఎలా తీయాలో. ఇదిగో ఇదో రంగు, ఇదో చామంతులు ఇదో రంగు, చాలా ఉన్నాయి. మిమ్మల్ని ఒకటి అలగాలి. ఇదిగో ఈ కాస్తనే చక్కగా చెట్టునే పండవు. సరే నూగు పోయాక తీసి బియ్యంలో వేస్తాను. బియ్యంలో వేస్తే బూజు కట్టేసేసి లోపల కూడా బూజే వస్తున్నాయి. చెట్టుని పండట్లేదు, నేనేమో దాస్తే అవేమో పండట్లేదు. 2 చెట్లు ఉన్నాయి. 2 చెట్లు ఇంకా బాగా 10, 15, 20, 30 కాయల దాకా కాస్తాయి. కానీ ఒక్క కాయ తినడం కుదరట్లేదు. ఇదిగో ఉన్నాయి. ఇవి ఎప్పుడు వేసి దాచాలి? బియ్యంలో దాస్తాను, ప్లాస్టిక్ కవర్లు వేసి దాస్తాను. అబ్బా అస్సలు పండట్లేదు, బూజు కట్టేస్తున్నాయి. ఏమైనా మార్గం చెప్పండి నాకు. చిక్కుడుపాదు ఉండనా పోదా అన్నట్టుంది పాపం. చెప్పాను కదా, ఉన్నది శుభ్రంగానే ఉంది కానీ ఇంత ఏమిటో కళకళ ఆడట్లేదు. ఇంకా మనం కొంచెం కళకళ తెప్పించాలి. చాలా కాసేయండి ఇవి, ఒక 30 కాయల దాకా కాసాయి. అన్నీ కోసి జ్యూస్ తాగేసాం. ఇంకో కొద్దిగా ఉన్నాయి దానిమ్మలు. అరటి ఏమిటో ఇదిగో పిలకలు ఎప్పటికప్పుడు పీకేస్తున్నాను. ఇదేమో 2 ఏళ్ళు దాటిపోయింది. ఏమిటో అందరికీ కాయలు కసిస్తున్నట్టు నాకేమిటో నా అదృష్టం, అది అలా ఎదుగుతోంది అంతే. ఇది మిరపకాయలు అంటారు, మన వైపు అప్పడాల్లో వేసుకుంటారు. అక్కడి నుంచి ఒక కాయ తీసుకొచ్చి వేస్తే సరదాగా 3 కాయలు వేసి తీసి పెట్టే లోపల గుప్పికాయలు ఉన్నాయి, పడిపోతాయని దాచిపెట్టా. చామంతి ఏంటి ఆకు పాడవుతున్నట్టు చూడాలి. నేను పైకి మామూలుగా ఎక్కానుకుంటున్నారా? ఏదో నల్ల కళ్ళజోడు పెట్టుకుని తీశాను. అందుకని ఏం కనబడట్లేదు. నల్ల కళ్ళజోడు మీద ఏమో నిగనగా కనబడట్లేదు, అసలు ఏమున్నాయో కూడా. ఇంకా సిమ్మెరప ఇది ఎన్ని కాయలు కాస్తుందో చిక్క పిట్టలు తినేస్తున్నాయి. దీన్ని నేను ఒక కాయ తినడం కుదరట్లేదు. ఇలాగ చూడండి, ఇలా పిట్ట తినేసిందా, అలాగా పిట్టలు తినేస్తాయి. నేను ఒక్క కాయ తింటలేదు. ఇదిగో ఇంకో సపోటా కాస్తున్నాయి, కానీ ఎందుకు ఇదిగో బాగున్నాయి కదా. ఏమో రంగురంగుల చామంతులు తెప్పించాను, కానీ దీంట్లో ఇంకా మట్టి వేయించాలండి. దాంట్లో ఎక్కువ ఇవే ఆకులే. ఇదిగో ఈ తుడిపించేస్తాను కదా, ఈ తుడిచేసింది ఇదిగో తుడిపించాను, నీట్గా ఉంది చూసారు కదా. ఇదంతా అందులో వేయించేస్తాను. ఇంకా తీసిన ఆకులు, ఎండిపోయిన ఆకులు. పురుగు అది భగవంతుడి పట్టలేదు. అప్పుడు ఒకసారి అమ్మపోయినప్పుడు మటుకు ఒక 3-4 నెలలు చెట్లు చూడలేదు. ఎందుకంటే సున్నం వేయించడానికి నేను వచ్చి చిన్న రిపేర్లు క్రాకులు ఉంటే చేయించాను. వాటి కోసమని నేను ఇంట్లో ఉండలేదు. 3-4 నెలలను రానిలేదు పైకి పనివాళ్ళు. అందుకని ఇంకా అప్పుడు మటుకు మనం సరిగ్గా చూసుకోకపోతేనే మిల్లీ బగ్స్ వస్తాయండి. మనం ప్రతిరోజు చిట్టి చామంతికి కూడా ఎవరు అడిగారు, అబ్బా అంత బాగా పెరిగింది, ఏమి ఇస్తున్నారు పోషకాలని. ఏమి ఇస్తాం, ఏం అక్కర్లేదు. పొద్దున్న సాయంత్రం జాగ్రత్తగా 1 గంట సేపు పైకి వచ్చి చూసుకుని ఏమైనా ప్రతి చెట్టు మటుకు చూసుకుని ఎండిందా ఉందా, ఏమైనా పట్టిందయ్యా అని చూసుకోవాలి. పురుగులు పట్టవు 90%. మనం పొద్దున సాయంత్రం ఎక్కుతుంటే పురుగు ఎందుకు పడుతుంది? మనం దాన్ని 4 రోజులు, 6 రోజులు, 10 రోజులు మనం ఏదైనా ఊరెళ్ళి దాన్ని పట్టించుకోం కదా, అప్పుడు వస్తాయి. ఆ పని వాళ్ళు నీళ్ళు పోయమంటాం. వాళ్ళు ఏముంది ఒట్టికే నీళ్ళు అలా పోసేసి నమ్మకవాస్తే నీళ్ళు పోసి వెళ్ళిపోతారు. దాంతో ఏవో ఒకటి పట్టుకుంటాయి. పడితే ఇంకంతే, మనం వచ్చేసరికి నాశనం అయిపోయి ఉంటాయి ఆ చెట్లు. తీగలు ఇలా కట్టాను. ఇది అన్ని పాదులన్నీ దీన్ని పెట్టాను. దీన్ని పాకుతాయి కదా అని. పైన ఏదో చిన్న పందిరి వేసింది మా వెంకటమ్మ. పనివాళ్ళు అసలు రావట్లేదండి. పనివాళ్ళ కోసం తెగ చూస్తున్నాను.
ఇది ఇక్కడ కాకరపాదు ఒకటి మొలిచింది. ఇగో ఏదో బల్బుల్లాగా ఎలా వెళ్ళాడుతున్నాయి కాకరకాయ. ఈ పూట మాకు సరిపోతాయి, కోసేస్తాను ఇవాళ కాకరకాయ. ఇంకో లోపల ఎన్ని ఉన్నాయో ఇవాళ కోసేస్తాను. సింహాచలం చంపంగా నేను పూసినట్టుంది. పారిజాతాలు కింద రాలిపోతున్నాయి. అదండి అదండి మన గార్డెన్ స్టోరీ. ఇదిగో ఈ కలర్ ఉంది, పింక్ బిల్కుల్ పింక్ ఒకటి ఉందండి, ముద్ద ఒకటి ఉంది. అయ్యో చెప్పాను కదా, కొంచెం అన్నీ బతికే ఉన్నాయనుకోండి, కానీ సంరక్షణ లేక అలాగా లేవు. సంరక్షణ చేయాలంటే మేకప్ చేయాలి. ఓకే, పొద్దున్నే లేచి మొహం కొట్టుకుని అంతే, స్నానం అది చేసి వీటికి చక్కగా మేకప్ చేస్తే నిగనిగలాడుతూ అందంగా కనబడతాయి కదా. అదండి మన గార్డెన్ స్టోరీ. ఇంకెక్కడి నుంచి రోజు లేచి రోజు ఇంకా వీడియో తీస్తాలండి. చాలా లేకపోయింది కదా మీతో వీడియోలో మాట్లాడి కదా. ఇదిగో చిట్చావంతి బోర్ కొట్టించాను. ఈసారి ఏమిటో డల్గా మాట్లాడాను. నేను కూడా ఫాస్ట్గా మాట్లాడలేకపోతున్నాను, ఎక్కువ మాట్లాడితే ఆయాసం వస్తుంది. అందుకని తక్కువ మాట్లాడాను, స్లోగా మాట్లాడాను. ఓకేనా, ఉంటాను. తెలుసు కదా మీకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.